జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ చేరికపై కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. పార్టీలో సీనియర్ లీడర్గా జగిత్యాలలో 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి అన్ని తానే ఉన్న జీవన్ రెడ్డికి కనీస సమాచారం ఇవ్వకపోవడం హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన నేతలు, కార్యకర్తలు సంజయ్ చేరికపై ఆగ్రహంతో ఉన్నారు. అటు జీవన్ రెడ్డి సైతం ఇన్నేళ్లు గౌరవప్రదంగా రాజకీయం చేసినందుకు ఇలా అవమానిస్తారని అనుకోలేదని సన్నిహితులతో వాపోతున్నట్లు సమాచారం. తన ఇంటికి చేరుకుంటున్న నేతలు, కార్యకర్తలతో భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తున్న జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ చేరికపై కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. పార్టీలో సీనియర్ లీడర్గా జగిత్యాలలో 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి అన్ని తానే ఉన్న జీవన్ రెడ్డికి కనీస సమాచారం ఇవ్వకపోవడం హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన నేతలు, కార్యకర్తలు సంజయ్ చేరికపై ఆగ్రహంతో ఉన్నారు. అటు జీవన్ రెడ్డి సైతం ఇన్నేళ్లు గౌరవప్రదంగా రాజకీయం చేసినందుకు ఇలా అవమానిస్తారని అనుకోలేదని సన్నిహితులతో వాపోతున్నట్టు తెలుస్తోంది. తన ఇంటికి చేరుకుంటున్న నేతలు, కార్యకర్తలతో భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తున్న జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, జగిత్యాలలో పరిణామాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి సందీప్? అంటే జగిత్యాల శాసనసభ్యులుగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ నిన్న దాదాపు 10-11 గంటల ప్రాంతంలో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఈ అంశాన్ని బీఆర్ఎస్ శ్రేణులు మాత్రము జీర్ణించుకోలేకపోతున్నారు. బీఆర్ఎస్ శ్రేణులే కాదు, కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఉన్నటువంటి కార్యకర్తలతో పాటు ముఖ్య నాయకులు, అలాగే ప్రస్తుతం ఎమ్మెల్యేగా 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి జీవన్ రెడ్డి కూడా ఈ అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే ఉదయాన్నే ఈ విషయం బయటకు పొక్కడంతో సంజయ్ కుమార్ పార్టీలో చేయడానికి ప్రధానమైన అంశంగా రావడము, మీడియాలో చర్చ జరగడం లాంటి అంశాల కారణంగా చాలా మంది కూడా ఇవాళ రోడ్లపైకి వచ్చారు. మీటింగ్ ఏర్పాటు చేసుకున్న తర్వాత తహసీల్ చౌరస్తా వద్ద దిష్టి బొమ్మ దగ్ధం చేస్తూ అక్కడి నుంచి నేరుగా అదే ఆవేశంలో సంజయ్ కుమార్ స్థానికంగా అంటే చౌరస్తా నుంచి అతి సమీపంలో ఉన్న ఆయన నివాసానికి వెళ్లి అక్కడ ఆయన నివాసం వద్ద కూడా తక్షణమే రాజీనామా, బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి బీఆర్ఎస్ పార్టీ ద్వారా గెలిచినందున తక్షణమే రాజీనామా చేసి మళ్లీ పోటీలో ఉంటేనే తాము సంతోషిస్తామంటూ నినాదాలు చేస్తూ అక్కడ ఇంటికి స్టిక్కర్లు అంటించినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఇదంతా కూడా ఒక కీలక పరిణామం అయితే ఇవాళ చోటు చేసుకుంది. ఒక దశలో వాళ్ళ సంజయ్ కుమార్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొనగా పోలీసులు కాస్త అంటే చెదరగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ కార్యకర్తలు మాత్రం బీఆర్ఎస్ శ్రేణులు, ఉద్యమకారులు కూడా ఇప్పటి ఉద్యమ నేపథ్యం లేని సంజయ్ కుమార్ కు 3 సార్లు పార్టీ టికెట్ ఇచ్చింది. మొదటిసారి ఓడిపోయినప్పటికీ 2 సార్లు ఆయన భారీ మెజార్టీతో గెలిపించడంలో ఉద్యమకారులు, బీఆర్ఎస్ శ్రేణుల పాత్ర కీలకంగా ఉంది. ఈ నేపథ్యంలో తామకు ఒక్క మాట కూడా తెలియకుండా అసలు బీఆర్ఎస్ పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేయకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఫామ్ తీసుకున్నటువంటి ఎమ్మెల్యే ఏ విధంగా పార్టీలోకి వెళ్తారు, ఇదంతా కూడా కేసీఆర్ గారిని ముక్తం చేసేటువంటి దాంట్లో భాగమే. ఎన్ని కోట్లకు అమ్ముడుపోయాడనేటువంటి చర్చ కూడా
స్థానిక ప్రజల నుంచి కూడా వచ్చినటువంటి పరిస్థితి. మరి ఇదంతా ఒకే చోటైతే ఈయన చేరిక పైన కూడా జగిత్యాల జిల్లాలో దాదాపు 40 నుంచి పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జీవన్ రెడ్డి ఎన్నో పదవులు అనుభవించారు, మంత్రిగా Right. పనిచేశారు, అలాగే ప్రస్తుతం ఎమ్మెల్సీగా పట్టభద్రులు ఎమ్మెల్సీగా కూడా కొనసాగుతున్నారు. అయితే 40 ఏళ్ల తను ఎప్పుడు కూడా ఈ సమాజాన్ని ఎదుర్కోలేదు. ఎందుకంటే సీనియర్ నాయకుడు ఉండి తనకు ఇంత ఉన్నప్పటికీ కూడా కనీస సమాచారం ఇవ్వకపోవడము ఎంతవరకు సమంజసమని ఉదయం నుంచి కూడా సన్నిహితులతో చర్చిస్తున్నారు. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వ విప్పులుగా ఉన్న ఆది శ్రీనివాస్ తో పాటు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఇద్దరు కూడా నివాసానికి రావడం జరిగింది. వారు మాట్లాడుతున్నటువంటి సమయంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ తాను ఇవ్వకపోవడము తనకు బాధాకరంగా ఉంది. ఎమ్మెల్సీ పదవి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినందున తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సామాన్య కార్యకర్త జీవితాన్ని గడుపుతానంటూ కూడా ఆయన ఆది శ్రీనివాస్ తో పాటు అడ్లూరి లక్ష్మణ్ తో వ్యాఖ్యానించారు. దీంతో వారు వెంటనే వెనుదిరిగారు. అయితే ఈ క్రమంలో మనకు ప్రస్తుతానికైతే జీవన్ రెడ్డి ఇంటి వద్ద అయితే ఒక పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేరుకుంటున్నారు. ఇటు సంజయ్ కుమార్ చేరికను వ్యతిరేకిస్తూనే జీవన్ రెడ్డికి మేమంతా కూడా అండగా ఉంటాం, జీవన్ రెడ్డి భవిష్యత్తు కార్యాచరణపై ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి, ఎందుకంటే సుదీర్ఘ అనుభవం ఉన్న జీవన్ రెడ్డికి ఎంతో మంది కూడా పార్టీకి సంబంధించి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న ఎంతో మంది కూడా ఎన్నో సలహాలు పొందినటువంటి వారే. కనీసం తమకు జీవన్ రెడ్డి గారికి ఎందుకు చెప్పలేదన్నటువంటి ఒక వాదన కార్యకర్తల్లో నిస్పృహ అయితే కాంగ్రెస్ కార్యకర్తలు నెలకొంది. ఈ క్రమంలో ఖచ్చితంగా సమాధానం చెప్పాలి, ఎవరొచ్చినా కూడా తమకు ఇదే విధంగా నిలదీస్తామంటూ కార్యకర్తలు అయితే అక్కడ ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా జీవన్ రెడ్డి ఇంటి వద్ద కూడా అటు వెళ్లేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు రావడంతో అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి ఆ ట్రాఫిక్ ను కాస్త సెట్ చేసే పనిలో ఉన్నారు. ఇక అయితే ఈ ఇప్పుడు దూతలుగా వచ్చినటువంటి లక్ష్మణ్ అలాగే ఆది శ్రీనివాసుల వాళ్ళ మాట వినకపోవడంతో వాళ్ళు వెనుదిరిగా ఇప్పుడు మరి కాసేపట్లో మనకు సమాచారం అందుతోంది. ఇటు శ్రీధర్ బాబు మంత్రి వస్తున్నట్టు మనకు తెలుస్తుంది. మరి ఆయన ఏం చెప్తారు, ఏం మాట్లాడతారు, దానికి జీవన్ రెడ్డి ఏం సమాధానం ఇస్తారు, కార్యకర్తల నుంచి ముఖ్య కార్యకర్తలతో పాటు స్థానిక లోకల్ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు వివిధ ప్రాంతాలకు వచ్చారు. జీవన్ రెడ్డికి సమాచారం ఇవ్వకుండా ఇంత జరగడం పైన ఆందోళన ఉన్నారు. సునీత. రైట్ సందీప్ రావు, థ్యాంక్ యూ.